కూడా ఎన్నికలను ప్రభావితం చేసి వీటి యొక్క వేవ్ ఎన్నికల తరంగం ఏదైతే ఉందో ఎప్పుడైనా కానీ ఎన్నికల యొక్క విజయాన్ని నిర్ణయించేది మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ వేవ్. ఈ వేవ్ ఇప్పుడు ఓటమి వైపు పయనిస్తుంది. రాను రాను ఓటమి వైపు ఎలక్షన్ వేవ్ వస్తుంది. ఖచ్చితంగా మేము అందరం క్లీన్ స్వీప్ చేస్తామండి. వైనాట్ 170 విషయాలు మేము అనం, కానీ డెఫినెట్ గా మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా వైసీపీ తునాతోట అవబోతుంది. ఇది తథ్యం. రైట్. మాదిరెడ్డి గారు ముందుగా మీకు, మన జేఎస్ వీక్షకులకు, అదేవిధంగా రఘునాథ్ బాబు గారికి, లక్ష్మణ్ గారికి, రామకృష్ణ గారికి అందరు కూడా శుభ సాయంత్రం. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని, కెన్ యూ హియర్ మీ సార్? చెప్పండి కనబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఓపిక్ గా విన్నాను. నేను చెప్పేటప్పుడు దయచేసి అడ్డు తగలొద్దని చెప్పండి. ముఖ్యంగా కొత్త సారా పాత సీసాలో 2014లో ఉన్నటువంటి పార్టీలే ఈ మూడు. కొత్త పార్టీలేం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. 2014లో ఈ ముగ్గురు కలిసి ఏమి చేశారో, ఏమి చేయగలిగారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. చక్కగా తియ్యగా మాటలు చెప్తున్నారు రామకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు గారు మహా అనుభవజ్ఞుడు అని చెప్తా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు కేవలం 100 కోట్లు మాత్రమే మేము మిగిలిచ్చాం, అసలు పెన్షన్లు ఎక్కడి నుంచి తెస్తాడు, జీతాలు దాకా పోయాడు, పెన్షన్లు కూడా తెలియడు, ఈయన మొహం చూసి ఎవరు డబ్బులు ఇస్తారో అన్నటువంటి దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చేర్చింది వాళ్ళు. 3.5 లక్షల అప్పులు ఉన్నాయి అని చెప్పింది వాళ్ళు. అలాంటి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడమే కాకుండా ఏ సంక్షేమ కార్యక్రమం ఆగకుండా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయకుండా, అదేవిధంగా ఎవరి జీతాల్ని కూడా ఆపకుండా, కరోనా సమయంలో పక్క రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలను ఏ నెల జీతాలు ఆ నెల ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప. ఈ నెల జీతాలను వచ్చే నెల ఇవ్వటం, వచ్చే నెల జీతాలను ఆపై నెల ఇవ్వటం, అలాంటి పరిస్థితులు జరిగినాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. దీనికి ఈ కూటమి వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పులు చేసి అని. అప్పులు లిస్టు తీయండి. FRBM లోబడి అప్పులు చేస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి అప్పులు 158% అయితే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక చేసినటువంటి అప్పులు 59% మాత్రమే. 158ని 59%కి తగ్గించాం. అప్పులు కూడా ఎక్కువ కాదు, సంక్షేమం ఎక్కడా ఆగలేదు. తర్వాత లక్ష్మణ్ గారు అన్నటువంటి ఒక వ్యాఖ్యతో నేను విభేదిస్తున్నా. లక్ష్మణ్ గారు అభివృద్ధి లేదు అన్నారు. అభివృద్ధి లేదు అనేటటువంటి మాట విశ్లేషకుడుగా ఆయన నోటి వెంట వింటూ నాకు బాధగా ఉంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే ఏ గ్రామంలోకి వచ్చినా ఆయనకు అభివృద్ధి కనపడింది. ఏ పాఠశాలకు వచ్చి చూసినా సరే, ఏ వైద్యశాలకు వచ్చిన చూసినా సరే, ఏ గ్రామంలో చూసినా సరే, ఎక్కడైనా సరే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల చరిత్రలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి అదే ముఖ్యమంత్రి ప్రారంభించడం అనేది చరిత్రలో ఉన్నదా? ఎక్కడైనా చూపిస్తారా? భారతదేశ చరిత్రలో చూపిస్తారా? ఆంధ్రప్రదేశ్ మాట